హాయ్ గైస్, బిగ్ బాస్ 13th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ నిఖిల్, నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ అండ్ ప్రేరణ. ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అండ్ కంటెస్టెంట్స్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది అన్నది చూద్దాం. మెగా చీఫ్ అవ్వడం వల్ల రోహిణి నామినేషన్స్లో అయితే లేదు. ఫస్ట్ మనం నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్ నిఖిల్ టికెట్ టు ఫినాలే టాస్క్ చాలా బాగా ఆడాడు అండ్ కంటెండర్ కూడా అయ్యాడు. టాస్క్ అంటే నిఖిల్తో ఆడాలి అంటే కో కంటెస్టెంట్స్ కూడా భయపడుతున్నారు. అలా ఉంటుంది నిఖిల్ గేమ్ అయితే. ఓటింగ్ చూసేసరికి నిఖిల్ అన్అఫీషియల్ పోల్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, కానీ మా సోర్సెస్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్లో ఫస్ట్లోనే కంటిన్యూ అవుతున్నాడు. సో నిఖిల్ అయితే తప్పకుండా ఈ వీక్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ గౌతమ్కి ఈ వీక్ టికెట్ టు ఫినాలే టాస్క్లో పార్టిసిపేట్ చేశాడు, కానీ టాస్క్ అయితే విన్ అవ్వలేదు. నామినేషన్స్ రోజు తర్వాత గౌతమ్ స్క్రీన్ మీద కనిపించింది తక్కువనే చెప్పాలి. అన్అఫీషియల్ పోల్స్లో గౌతమ్ టాప్లో ఉన్నా కూడా అఫీషియల్ ఓటింగ్లో అయితే సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. గౌతమ్ సేవ్ అయితే షూర్గా అవుతాడు ఈ వీక్ గౌతమ్ ఒక టాస్క్ ఆడి గెలిచినా కూడా షూర్గా తను ఓటింగ్ పెరిగేది అండ్ అఫీషియల్ ఓటింగ్లో టాప్లో ఉండేవాడు. చూద్దాం, ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి గౌతమ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రేరణకి ముందు నుంచే స్ట్రాంగ్ ఓటింగ్ బేస్ అయితే ఉంది. అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్లో టాప్లో లేకపోయినా కూడా సేవ్ అయితే ఈ వీక్ అవుతుంది. నబీల్ గ్రాఫ్ అయితే తగ్గుతోందనే చెప్పాలి. బ్యాక్ బిచ్చింగ్ చేయడం తనకి కొంచెం మైనస్ అయింది అండ్ ఎక్కువ నామినేషన్స్లోకి రాకపోవడం కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వీక్ అయితే నబీల్ సేవ్ అవుతాడు, ఎందుకంటే నబీల్ కన్నా ఓటింగ్లో వీక్గా ఉన్న కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ అవినాష్ కేవలం కమెడియన్ కాదు, ఆల్రౌండర్ అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. 2 times మెగా చీఫ్ అవ్వడం అండ్ టికెట్ టు ఫినాలేలో 2 టాస్క్స్ బాగా ఆడి ఫినాలే కంటెండర్ కూడా అవ్వడం తన క్యాలిబర్ ఏంటి అన్నది క్లియర్గా తెలుస్తుంది. అండ్ మా సోర్సెస్ ప్రకారం అవినాష్ టికెట్ టు ఫినాలే విన్నర్ అని కూడా తెలిసింది. అంత బాగా తను టాస్క్ ఆడాడు ఈ వీక్ అవినాష్ సేవ్ అయితేనే ఫినాలే వీక్కి వెళ్ళగలడు. అవినాష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఓట్ చేయండి. కరెంట్ ఓటింగ్ ప్రకారం అంత చేంజ్ అయితే లేదు అవినాష్కి, మ్యాక్సిమం సేవ్ అయితే అవుతాడు ఈ వీక్. నెక్స్ట్ పృథ్వీ తన రూట్ బిహేవియర్ చేంజ్ చేసుకోకపోవడం తనకు మైనస్గానే ఉంటుంది. టాస్క్ చాలా బాగా ఆడినా కూడా తన బిహేవియర్ వల్ల తన ఓట్ పర్సంటేజ్ తగ్గుతోందనే చెప్పాలి. పృథ్వీ అయితే డేంజర్ జోన్లోనే ఉన్నాడు ఈ వీక్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం. టేస్టీ తేజకి అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్లో లిస్ట్లో ఉన్నాడు. ఈ వీక్ టికెట్ టు ఫినాలే టాస్క్లో కూడా తనకి ఛాన్స్ ఎక్కువ రాకపోవడం, వచ్చినా విన్ అవ్వలేకపోవడం వల్ల తన గేమ్ ఆర్ ఓటింగ్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు. టేస్టీ తేజ అయితే డేంజర్ జోన్లోనే ఉన్నాడు అండ్ మ్యాక్సిమం ఎలిమినేట్ కూడా అవ్వచ్చు ఈ వీక్. నెక్స్ట్ విష్ణుప్రియకి ఎంతమంది వచ్చి సజెస్ట్ చేస్తున్నా కూడా తన గేమ్ అయితే సీరియస్గా అస్సలు తీసుకోవట్లేదు. పైగా పృథ్వీని సపోర్ట్ చేయడానికి ఉంది అనే ఒపీనియన్ అయితే వచ్చేసింది. విష్ణుప్రియ ఇనీషియల్ వీక్స్లో ఓటింగ్లో చాలా టాప్లో ఉండేది. ఇప్పుడు లీస్ట్లోకి వచ్చిందంటే కేవలం గేమ్ ఆడకపోవడం వల్ల అండ్ ఆటని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల. అసలు ఇన్ని వీక్స్ విష్ణుప్రియ సర్వైవ్ అవ్వడం అనేది కూడా కొంచెం షాకింగ్గానే ఉంది. ఈ వీక్ విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లో ఉంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. మ్యాక్సిమం అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. లీస్ట్లో టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ అవినాష్ అయితే ఉన్నారు, కానీ ఈ పొజిషన్స్ కూడా ప్రతి 1 అవర్కి చేంజ్ అవుతున్నాయి. మా సోర్సెస్ ప్రకారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అవుతారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేయాలి అంటే ఓట్ చేయండి వెంటనే. సాటర్డే మార్నింగ్ నాకు ఎలిమినేషన్ అప్డేట్ రాగానే యూట్యూబ్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పోస్ట్ చేస్తా. యూట్యూబ్లో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ పెట్టా, ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీరు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారో నాకు ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి.